గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం నివాస ప్రతిపత్తి అనగానేమి, అససి విడి వ్యక్తి అయినప్పుడు నివాస ప్రతిపత్తిని ఏ విధంగా నిర్ణయిస్తారు? నివాస ప్రతిపత్తి అనగానేమి, అససి విడి వ్యక్తి అయినప్పుడు నివాస ప్రతిపత్తిని ఏ విధంగా నిర్ణయిస్తారు? సెక్షన్ 4 ప్రకారం ఒక వ్యక్తి గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మీద పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను విధించబడుతుంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం అససి సంబంధిత గత సంవత్సరంలో ఆదాయమును పొందుటకు భారతదేశంలో నివసించిన కాలం ఆధారంగా తెలియజేసిన స్థితిని నివాస ప్రతిపత్తి అంటారు. సెక్షన్ 4 ప్రకారం ఒక వ్యక్తి గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మీద పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను విధించబడుతుంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం అససికి సంబంధించిన గత సంవత్సరంలో ఆదాయం పొందుటకు భారతదేశంలో నివసించిన కాలం ఆధారంగా తెలియజేసిన స్థితిని నివాస ప్రతిపత్తి అంటారు. అతను భారతదేశంలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఏంటి, అతని నివాస ప్రతిపత్తి ఏంది, రెసిడెంటా, బట్ నాట్ రెసిడెంటా, బట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది మనం దీంట్లో వివరించడం అనేది జరుగుతుంటుంది. రెసిడెంట్ అంటే నివాసి, ఓకేనా. ఇలాంటి అససి విడి వ్యక్తి అయినప్పుడు నివాస ప్రతిపత్తి, దాంట్లో నివాసి రెసిడెంట్ అంటాం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం అససి గత సంవత్సరానికి సంబంధించి దిగువ తెలిపిన 2 ప్రాథమిక షరతులను కానీ లేదా రెండింటిలో ఏదైనా ఒక షరతును సంతృప్తిపరిచినచో అతడు ఆ గత సంవత్సరమునకు నివాసి అగును. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూడండి. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం అససి గత సంవత్సరమునకు సంబంధించి దిగువ తెలిపిన 2 ప్రాథమిక షరతులను కానీ లేదా రెండింటిలో ఏదైనా ఒక షరతును సంతృప్తిపరిచినచో అతడు ఆ గత సంవత్సరమునకు నివాసి అగును. ప్రాథమిక షరతులు 1 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ స్మాల్ ఏ ప్రకారం గత సంవత్సరంలో అససి భారతదేశంలో కనీసం 182 రోజులు నివసించి ఉండాలి. రెండవ పాయింట్, ప్రాథమిక షరతు 2 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ స్మాల్ బి ప్రకారం అససి గత సంవత్సరంలో భారతదేశంలో కనీసం 60 రోజులు నివసించి గత సంవత్సరానికి తక్షణమే ముందున్న 4 గత సంవత్సరంలో కనీసం 365 రోజులు భారతదేశంలో నివసించి ఉండాలి. ఫస్ట్ షరతు చిలకనేమో 182 రోజులు భారతదేశంలో ఉండాలి. రెండవ షరతు చిలకనేమో గత సంవత్సరంలో 60 రోజులు భారతదేశంలో కనీసం 60 రోజులు నివసించి ఉండాలి. గత సంవత్సరానికి తక్షణమే ముందున్న గత 4 సంవత్సరాల్లో కనీసం 365 రోజులైనా ఉండాలి భారతదేశంలో. ఇది రెసిడెంట్ అనేది. నివాసి కాడు బట్ నాట్ రెసిడెంట్. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం పైన నిర్దేశించిన 2 ప్రాథమిక షరతులతో దేనిని సంతృప్తి పరచని అససి ఆ గత సంవత్సరంలో నివాసి కాడు. అతడిని ప్రవాసి అని కూడా అంటారు, సాధారణ నివాసి. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం నిర్ధారించబడిన ప్రాథమిక షరతుల్లో ఏదేని ఒక షరతును లేదా రెండింటిని సంతృప్తిపరిచి సెక్షన్ 6 సబ్సెక్షన్ 6లో నిర్దేశించిన 2 షరతులను కూడా సంతృప్తిపరిచినప్పుడు అతడిని సాధారణ నివాసి అంటారు. సెక్షన్ 6 సబ్సెక్షన్ 6 ప్రకారం అదనపు షరతులు. షరతు 1, సంబంధిత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన గత 10 సంవత్సరంలో కనీసం 2 సంవత్సరాలు అససి భారతదేశంలో నివాసి అయి ఉండాలి. అంటే సంబంధిత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన గత 10 సంవత్సరంలో కనీసం 2 సంవత్సరములు అససి భారతదేశంలో నివాసి అయి ఉండాలి. ప్రాథమిక షరతు 2, అదనపు షరతులు 2, సంబంధిత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన గత 7 సంవత్సరంలో అససి భారతదేశంలో కనీసం 730 రోజులు నివసించి ఉండాలి. అది సాధారణ నివాసి కాడు. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం నివాసి అయినటువంటి వారు సెక్షన్ 6 సబ్సెక్షన్ 6 ప్రకారం తెలియజేసిన అదనపు షరతులలో ఏ ఒకటి సంతృప్తిపరచకపోయినా లేదా రెండింటినీ సంతృప్తిపరచకపోయినా అతన్ని సాధారణ నివాసి
కానివారు అని అంటారు. అససి అవిభక్తి హిందూ కుటుంబం అయినప్పుడు కూడా పైన తెలిపిన విధంగా చూపాలి. విడి వ్యక్తి సూత్రం వర్తిస్తుంది. ఇవి అదనపు షరతులు. అదనపు షరతులు సంతృప్తిపరిచినట్లయితే, ప్రాథమిక షరతులు సంతృప్తిపరిచినట్లయితే మనం అతన్ని రెసిడెంట్ అంటాం, నివాసిగా భావిస్తూ ఉంటాం. అట్లానే భాగస్వామి సంస్థ అయినప్పుడు నివాస ప్రతిపత్తి నివాసి లేదా నివాసి కానివారుగా చూపుతారు. నివాసి సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 ప్రకారం భాగస్వామి సంస్థ యొక్క వ్యాపార కార్యకలాపాల నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ భారతదేశంలో జరిగినప్పుడు ఆ సంస్థను నివాసి అని అంటారు. నివాసి కానివారు సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 ప్రకారం వ్యాపార కార్యకలాపాల నిర్వహణ నియంత్రణ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భారతదేశంలో జరగనప్పుడు నివాసి కానివారు అంటారు. బి కంపెనీ విషయంలో నివాస ప్రతినిధిని నివాసి లేదా నివాసి కానివారుగా చూపుతారు. నివాసి భారత కంపెనీల చట్టం 1956 క్రింద నమోదైన కంపెనీలు మరియు వ్యాపార నిర్వహణ నియంత్రణలు భారతదేశంలో ఉన్న విదేశీ కంపెనీలను నివాసి అని అంటారు. నివాసి కానివారు విదేశీ కంపెనీల చట్టం విదేశాల్లో నమోదైన కంపెనీ మరియు విదేశాల్లో నిర్వహణ నియంత్రణను కలిగి ఉండి భారతదేశంలో వ్యాపారం చేసే విదేశీ కంపెనీని నివాసి కాదంటారు. ఇతర వ్యక్తుల నివాస ప్రతిపత్తి కృత్రిమ న్యాయాత్మక వ్యక్తులను మరియు స్థానిక సంస్థలను ఇతర వ్యక్తులకు ఉదాహరణ. వీటి నిర్వహణ మరియు నియంత్రణ సంపూర్ణంగా కానీ లేదా పాక్షికంగా కానీ భారతదేశంలో జరిగినప్పుడు నివాసి అని, వీటి నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా విదేశాల్లో జరిగినప్పుడు వారిని నివాసి కాదు అని నిర్వహణ చేస్తారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాట్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అససీ అకార్డింగ్ దేర్ రెసిడెన్షియల్ స్టేటస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అససీ అకార్డింగ్ దేర్ రెసిడెన్షియల్ స్టేటస్. దాంట్లో ఆన్సర్ ఫస్ట్ రెసిడెంట్ అనేది అండర్లైన్ చేసుకోండి. అండర్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ఆఫ్ ది యాక్ట్ an individual is said to be resident in India. He fulfills any one of the following basic conditions. Under section 6 subsection 1 of the act, an individual is said to be resident in India. He fulfills any one of the following basic conditions. దాంట్లో స్మాల్ ఏ పాయింట్, he was in India for a period of 182 days or more during the relevant previous year. Next B point, he was in India at least 60 days. B point, he was in India at least 60 days and also 365 days or more during the 4 years preceding the previous year. He was in India at least 60 days అంటే ఇండియాలో 60 రోజులన్నా ఉండాలి. అట్లానే ప్రొసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ 4 ఇయర్స్లో 365 డేస్ అని ఉండాలి. 365 డేస్ అంటే 1 ఇయర్ ఇండియాలో ఉండాలని చెబుతున్నాడు. ఎగ్జంప్షన్స్, ఇఫ్ హీ లీవ్స్ ఇండియా ఇన్ ది ప్రీవియస్ ఇయర్ ఆఫ్ ది exemptions, if he leaves India in the previous year of the atne patuko, if he leaves India in the previous year for the purpose of employment outside India, he satisfies and stayed in India at least 182 days instead of 60 days in point above. Second point,
In case of an India citizen of India origin who come to visit in India and he stayed at least 150 or 90 days instead of 60 days in point above. ఇది కొంచెం అర్థం కాలేదమ్మా, ఒకసారి రిపీట్ చేసిన జాగ్రత్త చూడండి. ఎగ్జంప్షన్ వచ్చేలకే ఇఫ్ హీ లీవ్స్ ఇండియా ఇన్ ది ప్రీవియస్ ఇయర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ outside India, he satisfies and stayed in India at least 182 days instead of 60 days in point B point above. Roman 2, in case of an India citizen of India origin who come to visit in India and he stayed at least 150 or 90 days instead of 60 days in point above. Second point, resident and ordinary resident. An Indian citizen satisfies the above one of the basic conditions, he will be treated as resident. If he satisfies the following additional conditions, he was treated as an ordinary resident. Roman 1, he was resident of India for 2 or more previous years out of 10 years preceding the previous year. Second point, he was in India for a period of 730 days or more during 7 years preceding to previous year. Next, third point, resident but not ordinary resident. Under section 6 subsection 6 defines a resident may fulfill the any one of the basic conditions but he was not fulfilled additional conditions, he will be not ordinary resident. Even he satisfies one of the additional conditions, he may not be an ordinary resident. Fourth point, non-resident. Under section 2 subsection 30, an individual who fails to satisfy any one of the basic conditions will be an non-resident. If he satisfies and additional conditions, he may not be a resident. Explain incidence of tax liability in case of resident, not ordinary resident and non-resident. Next, Hindu undivided family firm and a company. The residential status of this person is based on their control and management. If it is wholly or partly situated in India during relevant previous year, it is resident. In case of it is wholly situated outside India, it is non-resident. In case of company, every Indian company is a resident company. English medium వాళ్ళు, what are the different categories of assessee according their residential status? దాంట్లో ఆన్సర్ రెసిడెంట్. అండర్ సెక్షన్ 6 subsection 1 of the act, an individual is said to be resident in India, he fulfills any one of the following basic conditions. Small a point, he was in India for a period of 182 days or more during the relevant previous year. Second, B point, he was in India at least 60 days and also 365 days or more during the 4 years preceding the previous year.
exemptions. Roman 1, if he leaves India in the previous year for the purpose of employment outside India, he satisfies and stayed in India at least 180 days instead of 60 days in point above. Roman 2, in case of an Indian citizen of India origin who came to visit in India and he stayed at least 150 or 90 days instead of 60 days in point above. Second point, resident and ordinary resident. Ordinary resident. An Indian citizen satisfies the above one of the basic conditions, he will be treated as resident. If he satisfies the following additional conditions, he was treated as an ordinary resident. దాంట్లో రోమన్ 1, he was resident of India for 2 or more previous years out of 10 years preceding the previous year. Second point, he was in India for a period of 360 days or more during 7 years preceding to previous year. Third point, resident but not ordinary resident. Under section 6 of section 6 defines a resident may fulfill the any one of the basic conditions, but he was not fulfilled additional conditions, he will be not ordinary resident. Even he satisfies one of the additional conditions, he may not be an ordinary resident. Fourth point, non-resident. Under section 2 subsection 30, individual who fails to satisfy any one of the basic conditions will be a non-resident. If he satisfies and additional conditions, he may not be a resident. Explain the conditions of tax liability in case of resident, not ordinary resident and non-resident. Hindu undivided family from firm and company. The residential status of these persons is based on their control and management. If it is wholly or partly situated India, during relevant previous year, it is a resident. In case of it is situated outside India, it is not resident, non-resident. In case of company, every Indian company is a resident company. నివాస ప్రతిపత్తి అనగానేమి, అసెస్సీ విడి వ్యక్తి అయినప్పుడు నివాస ప్రతిపత్తి ఏ విధంగా నిర్ణయిస్తారు? సెక్షన్ 4 ప్రకారం ఒక వ్యక్తి గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మీద పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను విధించబడుతుంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం అసెస్సీ సంబంధిత గత సంవత్సరంలో ఆదాయం పొందుటకు భారతదేశంలో నివసించిన కాలం ఆధారంగా తెలియజేసిన స్థితిని నివాస ప్రతిపత్తి అంటారు.
అససి విడి వ్యక్తి అయినప్పుడు నివాస ప్రతిపత్తి. నివాసి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం అససి గత సంవత్సరంకు సంబంధించి దిగువ తెలిపిన 2 ప్రాథమిక షరతులు కానీ లేదా రెండింటిలో ఏదైనా ఒక షరతును సంతృప్తిపరిచించో అతడు గత సంవత్సరంకు నివాసి అగును. ప్రాథమిక షరతు 1 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ ప్రకారం గత సంవత్సరంలో అసలు భారతదేశంలో కనీసం 182 రోజులు నివసించి ఉండాలి.